ఓయ్, బొప్పాయిలు కావాలా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమున్నాయి! ఎర్రెర్రన బొప్పాయిలు, తాజా తాజా కాయలు చూడండి. అబ్బబ్బబ్బా, అదుగదుగదుగదుగు అక్కడ ఉన్నాయే, అయ్యో అవి అయితే మరీ ఎర్రగా ముగ్గిపోయినాయి అనుకో. అబ్బా, ఇప్పుడు డాక్టర్సు బొప్పాయిలు తినమని చెబుతున్నారు కదా. పరగడుపునేని టిఫిన్ కింద ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్తోని మరి కాలక్షేపం చేస్తున్నారు. నేను కూడా ఆయిల్ ఫుడ్లు గట్ట మానేసి ఇంచుమించు జాంకాయ, అరటిపండు, బొప్పాయిలు ఇలాంటివే తింటున్నాను. చూడండి, అక్కడైతే కాయలు బాగా ముగ్గిపోయి ఉన్నాయి. ఎవరో కొయ్యట్లేదో ఏంటో కానీ భలే ఉన్నాయిలే తయారైపోయి. ఇది మా ఊరికి చేర్చే దగ్గరలోనే. ఇవాళ కాస్తంత అలాగా చల్లగా ఉంది కదా వాతావరణం అని ఇలా బయటికి రిలీఫ్గా బయటకు వచ్చాము. తీరా చూస్తే ఇక్కడ బొప్పాయి తోట వేసినట్టు తెలియదు, కాసినట్టు తెలియదు నాకు. ఇంతవరకు ఇదంతా కొబ్బరి తోట తీసి బొప్పాయి తోట వేసారు అనుకుంటా, నాకు తెలియదు. ఇప్పుడు మీకు చూపించినట్టే నేను చూస్తున్నాను. బాగున్నాయి కదా కాయలు. కావాలంటే కామెంట్లో తెలియజేయండి, అడిగి మరీ 4 కాయలు పంపుతాను. అడగకనగా కోతే తంతారు కదా, మక్కిలు ఎరగదీస్తారు. అందుకని ఊరికే సీలో అడిగెడతాం వరకే మనకు అర్హత, కాయలు కొయ్యటానికి అయితే అర్హత లేదు. అంతే కదా, పరాయి సొమ్మంట తింటాకే అర్హత ఉండదు. మంద కాదు కాబట్టి మరి నా పర్మిషన్ కూడా లేదు. వారిని అడిగి ఇస్తే కనుక మీకు కూడా 4 కాయలు పంపిస్తానే, సరేనా? బొప్పాయిలు అయితే కనుక చాలా బాగున్నాయి, నేను ఇప్పుడే చూశాను. ఏదైనా ఇలాగా బయటకు వస్తే కనుక పైరు గాలికి గాలి ఉంటుంది, అందాలకు అందాలు ఉంటాయి, మనసుకే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎన్నాళ్ళు ఇంటిలో మగ్గిపోతాము. అలా అలా కాస్తంత మా ఆయనగారికి డ్యూటీ లేదని ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఇలా బయటకు వచ్చామన్నమాట. చూపిస్తాను చూడండి ఆయన్ని కూడానే. ఆయన ఉంటేనే రావటానికి అవుతుంది, లేదంటే కనుక మనం రాలేం కదా పొలాల మీదకి. అందుకే ఆయనకి వాళ్ళ డ్యూటీ లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చుంటాం ఎందుకని ఇలా పొలాల మీదకి తీసుకొచ్చేసా. ఒక్కరోజన్నా రెస్ట్ తీసుకొనివ్వా అని ముందు అన్నారనుకో, తర్వాత అడగ్గా వచ్చారు. సరే మరి బొప్పాయిలు పంపించి పనిలో ఉంటానే, మరి వెళ్ళొస్తానయ్య మామ, మళ్ళీ వస్తాను.